వెల్కమ్ బ్యాక్ టు లోక్షి క్రియేషన్స్ అండి. ఈరోజు అయితే ఈవినింగ్ నేనైతే కుకింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశానండి. టైం 8 అవుతుంది. కుకింగ్ అంటే నేనైతే ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు సాటర్డే కదా, అన్నం అయితే తిన్నాం మేము. ఉప్మా చూడండి, ఇది అయితే ఏమి అంటారో ఏంటో, ఇదైతే గోధుమ రవ్వ అయితే కాదండి. ఇది మేము ఎర్రనూక ఉప్మా అంటామండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదైతే ఫస్ట్ అయితే వేయించుకుంటానండి నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేనైతే వేయించుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్ అండి. మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే అది బాడీ హీట్ అవుతుంది అంటారు, అది ఇంకా అలాంటిది ఏమి ఉండదండి. ఈ ఉప్మా ఎంత తిన్నా సరే హెల్త్ అయితే అప్సెట్ అయితే అవ్వదండి. చూడండి, ఇదైతే కొంచెం మనం పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి. నేనైతే బాగా వేయించుకుంటున్నాను, చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అవి అయితే వేయించుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నేను ఉప్మాలోకి అయితే తగిలి పెట్టుకున్నాను. చూడండి, ఆనియన్స్, ఇంకా టమాటో, పొటాటో, ఇంకా కొత్తిమీర, ఇంకా గ్రీన్ చిల్లీ. అది వేగిన తర్వాత ఇవి కూడా వేయించేసుకుంటానండి. చూడండి, నేనైతే వేయించుకున్న ఉప్మా రవ్వ అయితే తీసేసానండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఆయిల్ అయితే ఈటెక్కిపోయిందండి. నేనైతే ఇప్పుడు ఉప్మాలో ఖచ్చితంగా ఉండాల్సినవి పోపులు అయితే వేసుకుంటున్నానండి. లోక్షిత, లే అక్కడి నుంచి లే కంట్లో పడుతుంది, లేకు. కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకుంటానండి. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, ఆనియన్స్, ఇంకా పొటాటోస్ కూడా వేసేసుకుంటున్నానండి. మనం ఎప్పుడు చేసుకున్న గోధుమ రవ్వకి అయితే ఈ పొటాటో, ఇంకా టమాటో అది ఎక్కడైనా బాగుంటుంది కదండి. దీనికైతే కంపల్సరీ ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకని ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇంకా పొటాటోస్ అయితే వేగిపోయింది. ఇప్పుడైతే టమాటో పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి. టమాటో కూడా కొంచెం మగ్గే వరకు అయితే వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇవైతే బాగా మగ్గిపోయినాయండి. నేనైతే పించ్ ఆఫ్ అంటే చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే నా దగ్గర గ్రీన్ చిల్లీ తక్కువే ఉన్నాయి కాబట్టి స్పైసీనెస్ అనేది సరిపోదని పించ్ ఆఫ్ వేసుకున్నానండి. మీరైతే అవాయిడ్ చేయొచ్చు గ్రీన్ చిల్లీ కనుక వేసుకుంటే. ఇప్పుడు చూడండి, అవి మగ్గిపోయినాయి కదండి. నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. దీనికైతే వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పడతాయండి. ఎందుకంటే అది ఏమంటారు, అది నూక అనేది రైస్ ఉడికినట్టే ఎక్కువసేపు అయితే ఉడుకుతుందండి అది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వాటర్ అనేది ఇలా యాడ్ చేసుకున్నానండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అదే ఉప్మా రవ్వ అనేది దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నామా లేదా అయితే ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ అనేది దాంట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా స్లోగా కలుపుతూ వేసుకోండి, కొంచెం కొంచెంగా. వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇదైతే ఉడకడానికి అయితే టైం పడుతుందండి. బాగుంది. ఆ చిన్న పాప చీర కట్టుకుందంటండి, చూపిస్తుంది వచ్చి ఎలా ఉందని. అదే చెప్తున్నాను, బాగుందని. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోండి, లేకపోతే బాగుండాలండి. ఉప్మా అనేది సేమియా అంటున్నాను నేను. ఇప్పుడైతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా ఉడికించుకోండి. నేనైతే ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. ఈ ఉప్మాకి అనేది ఇవన్నీ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి, లేకపోతే అసలు బాగుండదు. నార్మల్ ఉప్మాలా కాదండి, ఇది అన్నీ ఉంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఉంది కదా, మొత్తం కుక్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా అనేది ఎలా పొగలు వస్తుందో ఆవిరి. ఇలా అయితే మూత అయితే క్లోజ్ చేసుకోవాలండి, తొందరగా అయితే ఉడుకుతుంది ఉప్మా. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి వావ్, కలర్ఫుల్ కదండి, చాలా బాగుంది కదా కలర్ఫుల్ అయితే. ఒక్కసారి అయితే ఇలా కలుపుకుందామండి.
ఉప్మా అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మాత్రము. ఈ ఎండాకాలం అనేది గోధుమ రవ్వ ఉప్మా అంత సేఫ్ అయితే కాదండి. ఇది అయితే మనం ఎంత తిన్నా సరే ఏం కాదండి. ఇది అయితే మనము పాలు వేసుకొని స్వీట్ కూడా చేసుకోవచ్చండి. ఈ గోధుమ రవ్వ ఈ రవ్వతో అయితే చూడండి. మళ్ళీ ఒకసారి మూత అనేది క్లోజ్ చేస్తాను, ఇంకా ఉడకాలండి, టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మధ్య మధ్యలో అయితే ఒక కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగు అంటుకుంటూ ఉంటుందండి, కింద మాడిపోతూ ఉంటుంది. అందుకని ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలి. వాటర్ అనేది చూసారా, వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయింది. ఇలా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి, వాటర్ అనేది ఉందా లేదా, అదైతే ఉడికిందా లేదా అనేది. చూసారండి, లాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా పొగలు కప్పుతున్న వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఇంకా బయట చల్ల గాలి వేస్తుందని బయటికి వెళ్తే అక్కడ కూడా స్మెల్ వచ్చేస్తుందండి. ఉప్మా అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది. చూడండి, అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. స్టవ్ కట్టేసుకొని ఒక 5 minutes అయితే ఇలా క్లోజ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.